హాయ్ ఫ్రెండ్స్, ఆ నౌకలో ఉన్న వాళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళు మాయమైతే నౌకకి ఏమీ కాలేదెందుకు? సరిగ్గా ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. చరిత్రలో జరిగిన కొన్ని రకాల ఘటనలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలాయి. అలాంటి వాటిలో ఎలెన్ ఆస్టిన్ నౌక ఒకటి. ఇది మిగిల్చిన సస్పెన్స్ ఆశ్చర్యంగా ఉంటుంది. నౌక ప్రయాణాల్లో ఇదో ప్రత్యేకమైన ఘటనగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఈ నౌక గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు. సైన్స్కి కూడా అందని విచిత్రంగా ఈ నౌక స్టోరీ ఉంటుంది. ఇవాళ మనం ఈ నమ్మలేని నిజాన్ని వివరంగా తెలుసుకుందాం. ఎలెన్ ఆస్టిన్ అనేది 210 అడుగుల పొడవైన భారీ నౌక. 18వ శతాబ్దంలో పెద్ద నౌకల్లో ఇది ఒకటి. 1854లో ఈ నౌకని తయారు చేశారు. ఇది లండన్లోని లివర్పూల్ నుంచి న్యూయార్క్ ట్రిప్పులు కొడుతూ ఉండేది. 1800 టన్నులు బరువున్న ఈ షిప్ సముద్రంలో వెళ్తుంటే ఒక కొండ వెళ్తున్నట్లే ఉండేది. ఇది అట్లాంటిక్ సముద్రంలోని ప్రమాదకరమైన బెర్ముడా ట్రయాంగిల్ జోన్లో వెళ్ళేది. ఎప్పట్లాగే ఆ రోజు లండన్ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు ఈ షిప్ బయలుదేరింది. అట్లాంటిక్ సముద్రంలో వెళ్తున్నప్పుడు దారిలో మరొక నౌక కనిపించింది. ఇదే ఆ మాయా నౌక. సార్గస్సో సముద్ర ప్రాంతానికి దగ్గరలో కనిపించిన ఆ నౌక చాలా అందంగా ఉంది. చెప్పాలంటే సముద్రంపై ఓ అద్భుతంలా అది కనిపించింది. అయితే ఆ షిప్లో ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఎలెన్ ఆస్టిన్ షిప్లో ఉన్న కెప్టెన్కి ఆ మిస్టరీ షిప్ చాలా నచ్చింది. నిజంగా ఆ షిప్లో ఎవరూ లేకపోతే దానిని తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఆ కెప్టెన్ తన షిప్లో ఉన్న కొంతమందిని ఆ మాయా నౌకలోకి పంపించాడు. దానిలో ఎవరూ లేకపోతే ఆ షిప్ని ఆక్రమించుకోమని చెప్పాడు. అప్పుడు కొంతమంది ఆ నౌకలోకి వెళ్ళారు. వెళ్ళి చూస్తే ఆ షిప్లో ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. పోనీ ఎవరైనా దాడి చేసి అందులో ఉన్న వాళ్ళని చంపేశారంటే అక్కడ ఒక్క శవం కూడా లేదు. సో ఆ షిప్ తనకు దక్కిందని ఆ కెప్టెన్ చాలా ఆనందపడ్డాడు. చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. ఎలెన్ ఆస్టిన్ షిప్ వెనకే ఆ మాయా షిప్ కూడా బయలుదేరింది. అయితే బెర్ముడా ట్రయాంగిల్ జోన్ దగ్గరకు రాగానే భయంకరమైన తుఫాన్ వచ్చింది. సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. ఆ పరిస్థితి వల్ల 2 నౌకలు చెరో దిక్కుకు వెళ్ళిపోయాయి. ఆ 2 షిప్లు చెల్లాచెదురైపోయాయి. వాతావరణం మారడం వల్ల కెప్టెన్ ఆ కొత్త షిప్ ఎక్కడుందో గుర్తించలేకపోయాడు. తుఫాన్ వెళ్ళిపోయింది. దరిదాపుల్లో ఎక్కడా కూడా ఆ మాయా నౌక కనిపించడం లేదు. దాంతో ఆ కెప్టెన్కి టెన్షన్ వచ్చింది. తాను పంపిన మనుషులు ఆ మాయా షిప్లో ఉండిపోయారు. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ మాయా నౌక కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఒక్కరు కూడా లేరు. కెప్టెన్ షాక్ అయ్యాడు. వాళ్ళంతా ఏమైపోయారో అర్థం కాలేదు. నౌక మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. వాళ్ళంతా ఏమైపోయారో తెలుసుకోవడానికి ఆ కెప్టెన్ మరికొంతమందిని ఆ షిప్లోకి వెళ్ళమన్నాడు. కానీ ఎవరు కూడా వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ప్రతి ఒక్కరూ భయపడ్డారు. కెప్టెన్ కూడా ఆ మాయా నౌకలోకి వెళ్ళడానికి సాహసం చేయలేదు. ఆ నౌకను సముద్రంలోనే వదిలేశాడు. అసలు వారంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలియని మిస్టరీ. ఆ షిప్లోకి వెళ్ళిన మనుషులంతా ఏమైపోయారో ఎవరికీ తెలియదు. కొంతమంది గ్రహాంతరవాసులు అంటే ఏలియన్సే వారిని మాయం చేసి ఉంటారని అంటున్నారు. మరికొందరైతే బెర్ముడా ట్రయాంగిల్ వల్ల వారంతా చనిపోయారని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు చనిపోయి ఉంటే ఆ షిప్కి ఎందుకు ఒక్క డ్యామేజ్ కూడా కాలేదు? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాలు లేవు. ఇలా ఈ ఘటన మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏమైపోయారని అనుకుంటున్నారు? బ్రతికి ఉన్నారా, చనిపోయారా? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.